హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ డివైన్ తెలుగు ఛానల్. హోలీ పండగ వెనుక ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన భక్త ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడి కథను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. పురాణగాథ. ప్రహ్లాదుడు మరియు హోలిక. పూర్వం హిరణ్యకశిపుడు అనే బలవంతుడైన రాక్షసరాజు ఉండేవాడు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి తనకు మనుషుల వల్లగాని జంతువుల వల్లగాని పగలుగాని రాత్రిగాని ఇంటి లోపలగాని బయటగాని మరణం లేకుండా వరం పొందుతాడు. ఆ గర్వంతో తనే దేవుడ్నని అందరూ తననే పూజించాలని శాసిస్తాడు. కాని అతని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు నారాయణుడు భక్తుడు. తండ్రి ఎన్నిసార్లు హెచ్చరించినా శిక్షించినా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అంటూ విష్ణునామస్మరణను వదలడు. తన మాట వినని కొడుకుని చంపాలని హిరణ్యకశిపుడు అనేక ప్రయత్నాలు చేస్తాడు. చివరకు తన సోదరైన హోలిక సహాయం కోరతాడు. హోలికకు ఒక వరం ఉంటుంది. ఆమె మంటల్లో కూర్చున్నా ఆమె శరీరం దహనం కాదు. విచిత్రంగా రాక్షస బుద్ధితో అగ్నిలో ప్రవేశించిన హోలిక మంటల్లో కాలి బూడిదవుతుంది. కాని విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటకొస్తాడు. రంగుల పండుగ ఎందుకు జరుపుకుంటారు? మరుసటి రోజు ప్రజలందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. దీని వెనుక మరొక అందమైన కథ కూడా ఉంది. కృష్ణుడు మరియు రాధ. శ్రీకృష్ణుడు చిన్నతనంలో తన చర్మం నల్లగా ఉందని, రాధ తెల్లగా ఉందని బాధపడేవాడట. అప్పుడు యశోదమ్మ, నీకు నచ్చిన రంగును రాధముఖానికి పూయి అని చెబుతుంది. కృష్ణుడు రాధకు గోపికలకు రంగులు పూసి ఆటలాడుతాడు. అలా ఈ పండుగ రంగుల పండుగగా మారింది. హోలీ విశిష్టత. సామాజిక ఐక్యత. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిపోయే పండుగేది. వసంతకాలం. చలికాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులకు స్వాగతం పలుకుతూ ఈ పండుగ జరుపుకుంటారు. హోలీ పండుగ వెనుక ఉన్న మరో ముఖ్యమైన మరియు భావోద్వేగపూరితమైన కథ శివపార్వతులకు సంబంధించినది. దీనినే కామదహనం కథ అని కూడా అంటారు. మన్మధుడు మరియు శివుడి తపస్సు. సతీదేవి యజ్ఞగుండంలో ఆత్మత్యాగం చేసిన తర్వాత శివుడు తీవ్రమైన దుఃఖంతో లోకాన్ని విస్మరించి హిమాలయాల్లో ఘోరమైన తపస్సులో మునిగిపోతాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు లోకాలను వేధిస్తూ ఉంటాడు. శివుడికి పుట్టే కుమారుడి వల్ల మాత్రమే అతనికి మరణం ఉంటుందనని బ్రహ్మ వరం ఇస్తాడు. కాని శివుడు తపస్సులో ఉండటంతో ఆయనను ధ్యానం నుండి మేలుకొలిపి పార్వతీదేవి పట్ల అనురక్తి కలిగించటానికి దేవతలందరూ మన్మధుడిని కామదేవుడు పంపిస్తారు. కామదహనం. మన్మధుడు తన వశంసైన్యంతో కలిసి శివుడు ఉన్న చోటికి వెళ్తాడు. శివుడి మనసులో కోరికను కలిగించటానికి మన్మధుడు తన సమ్మోహన బాణాన్ని, పూలబాణం శివుడిపై ప్రయోగిస్తాడు. దీనివల్ల శివుడి తపస్సు భంగమవుతుంది. శివుడు ఆగ్రహంతో తన మూడవ కన్ను, నేత్రాగ్ని తెరుస్తాడు. ఆ అగ్నిదాటికి మన్మధుడు అక్కడికక్కడే భస్మమైపోతాడు. కాలి బూడిదవుతాడు. రంగుల పండుగతో సంబంధం. మన్మధుడు మరణించటంతో అతని భార్య రతీదేవి విలపిస్తుంది. శివుడు శాంతించి మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తాడని, అశరీరిగా ఉంటాడని వరమిస్తాడు. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. విజయం. లోక కళ్యాణం కోసం మన్మధుడు తన ప్రాణాలను త్యాగం చేసిన రోజునే కాముని పున్నమి, హోలీ ముందు రోజుగా జరుపుకుంటారు. శివపార్వతుల కలయిక ఖాయమైందని, మన్మధుడు మళ్లీ పుట్టాడని దేవతలు, ప్రజలు రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. క్లుప్తంగా చెప్పాలంటే హోలిక దహనం భక్తి ముందు రాక్షసత్వం ఓడిపోయినందుకు గుర్తు. కామదహనం లోకరక్షణ కోసం కోరికలను, కామాన్ని జయించినందుకు గుర్తు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో హోలీ రోజున కాముడిని, మన్మధుణ్ణి దహనం చేయటం వెనుక ఉన్న అసలు కారణం ఇదే. మీకీ కథ నచ్చినట్టయితే మా కష్టాన్ని గుర్తించి చిన్న లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరిచ్చే చిన్న సపోర్ట్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.